ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా వివిధ పార్టీ నాయకులతో విశాఖ జిల్లా పెందుర్తి పోలీసులు రాజ్యలక్ష్మి కళ్యాణ మండపంలో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీసీపీ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల రోజు ఎటువంటి బాణసంచ పేలుళ్లు గాని ర్యాలీ గాని చేయకుండా ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికను ఉల్లంఘించిన ఏడలో తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ కి చెందిన సిఐ రామకృష్ణ, ఎస్ఐ ఆశ్రితాత మరియు పోలీస్ సిబ్బంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెందుర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించి రేపు జరగబోయే కౌంటింగ్ డే తర్వాతను 2 days వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. తీసుకున్న జాగ్రత్తలు ఎవరైతే ఏజెంట్స్గా వివిధ పార్టీల నుండి ఉన్నారో వాళ్ళు కౌంటింగ్ డేస్ కానీ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఎటువంటి ప్రొవిజన్స్ చేయకూడదు. అలాగే ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు. ఇటువంటి నిబంధనలు ఉన్నాయి. 4 లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక దగ్గర గ్యాదర్ అవ్వడానికి వీల్లేదు. 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇది సిటీ సైడ్ కాకుండా రూరల్ బ్యాక్గ్రౌండ్ పెందుర్తి ఏరియాలో ఎక్కువగా ఉంది కాబట్టి గ్రామాల్లో సెన్సిటివిటీ ఉంటుంది. అనవసరంగా కేసుల్లో గొడవల్లో ఎవరు ఇరుక్కోకూడదు. ఎలాగో పోలింగ్ అయిపోయింది, రిజల్ట్స్ వస్తున్నాయి, వాటిని ఆస్వాదించండి తప్ప గొడవల్లోకి వెళ్ళకూడదు. ఒకవేళ లేదు వెళ్తాము అంటే పోలీస్ సైడ్ నుండి చాలా టఫ్ యాక్షన్ ఉంటుంది. అది ఎటువంటి యాక్షన్ ఉంటుంది అనేది మీరు భీమిల్లో చూశారు. అదే యాక్షన్ ఇక్కడ కూడా ఉంటుంది. అందరూ కూడా వారు ప్రశాంతంగా కలిసిమెలిసి ఉండాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.